అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సినిమాలకి డైరెక్షన్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని సినిమాలకే డైరెక్షన్ ఇస్తూ ఉంటాయి. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే కొన్ని వందల ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుంది. ఇంకా చెప్పాలంటే భూమి మీద సినిమా ఉంది అన్నంతకాలం ఆ సినిమా గుర్తుండిపోతుంది. ఆ సినిమా జరిగే కథనాలు అలా కదులుతూనే ఉంటాయి, అలా డైరెక్షన్ ఇచ్చేస్తాయి అంతే. సో అలా ఆ సినిమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో కొన్ని కీలకమైన ఘట్టాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అటు హాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు. సినిమా అంటే చాలు ఏదో తెలియని సంతోషం, ఒక ఆనందం వచ్చేస్తూ ఉంటుంది సగటు సినీ ప్రేక్షకుడికి. ఎన్ని కష్టాలు థియేటర్లో కూర్చుంటే చాలు తుస్సుమంటాయి, ఒకసారి ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, దాంతోపాటు ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం, ఫ్రమ్ ద హాలీవుడ్ టిల్ ద టాలీవుడ్. సో ఇంకెందుకు ఆలస్యం. అండ్ ఈరోజు నాతో పాటు జాయిన్ అవుతున్నారు సినీ అభిమాని, సినీ విశ్లేషకులు రవి పాడి ఐఆర్టీఎస్. ఒక్కసారి రవి పాడి గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవి పాడి గారు నమస్తే అండి. పుస్తకం రాయడం కావచ్చు, సినిమాని విశ్లేషించడం కావచ్చు, రెండు ఒక డిఫరెంట్ జోనర్ అనే పెద్ద మాట నేను అన్న, కానీ సంవాట్ కాస్త కష్టమే. అటువంటిది సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకోవాలంటే నేను ఎక్కడి నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి నాకు ఎప్పుడూ ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఎప్పుడో మీరు కొంతసేపటి కూడా మాట్లాడుకున్నట్టుగా 1913 ఆ టైంలో ప్రారంభమైన తర్వాత కొన్ని వందల సినిమాలు కదా, కొన్ని లక్షల సినిమాలు వచ్చాయి. బట్ ఏ సినిమా మొత్తం డైరెక్షన్ మార్చేస్తుంది? అటు హాలీవుడ్ నుంచి తీసుకొని టాలీవుడ్ వరకు మాట్లాడుకుంటే ఏ సినిమా మొత్తం సినీ ప్రయాణాన్ని మార్చేస్తుంది అంటే ఏం చెప్తారు? సైలెంట్ మూవీస్ కాకుండా టాకీస్కి వచ్చిన తర్వాత అంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో అండి. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో సినిమా మొత్తం అంటే సినిమా ఎలా కూడా తీయచ్చు అని ఒక షాక్ ఎలిమెంటు, అన్ఎక్స్పెక్టెడ్. ఆ తర్వాత నెక్స్ట్ జాసేనండి, స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన జాస్. సో మొత్తం సినిమా తీసే విధానమే కాదు, ప్రేక్షకులకు కూడాను సినిమా ఎలా చూడాలి అండ్ సినిమాని ఏ విధంగా తెర మీద ఏ విధంగా ఒక కథను ప్రజెంట్ చేయాలి, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా తీయాలి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్టర్ సినిమా తీసాడు, ఇప్పుడు ప్రేక్షకుల గురించి సినిమా తీసే దర్శకులు హాలీవుడ్లో ఏంటంటే మనం ఫస్ట్ చెప్పుకుంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఓన్లీ ప్రేక్షకుల కోసమే చేశాడు. ప్రేక్షకులు ఎలా థ్రిల్ ఫీల్ అవుతారు, ప్రేక్షకులు నేను ఎలాంటి షాక్ ఇవ్వగలను, ప్రేక్షకులు నాకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అండి. అదే టైంలో ప్యారలల్గా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 76లో ఈ కంప్లీటెడ్ హిస్ జర్నీ, అంటే 76 ఆయన లాస్ట్ సినిమా. ఈయన 75లో ఈ జాస్ వచ్చింది, 74లో ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, ది షుగర్ల్యాండ్ ఎక్స్ప్రెస్ అని. నెక్స్ట్ రెండో సినిమానే ది జాస్. సో సినిమా వసూళ్ళే కానీ, సినిమా రిలీజెసే కానీ, సినిమా పబ్లిసిటీయే కానీ, మొత్తానికి ఈవెన్ సీక్వెల్స్కే కానీ అన్నిటికీ కూడాను జాస్. తర్వాత అది తీసిన స్పీల్బర్గ్. ఆ సినిమాతోటే మనకేంటంటే ఒక దిగ్దర్శకుడు పరిచయం అయ్యాడు. రోజు మనం రాజమౌళి గారిని కూడా ఏమంటాం, మనం ఇండియన్ స్పీల్బర్గ్ అంటాం. సో ఇందాక మీరు అన్నారు ఏదైనా ఒక కొత్తదనం ట్రై చేయాలంటే ఒక భయం, ఒక ఆందోళన ఉంటుంటుంది. అలాంటిది ఒక డైరెక్షన్ మీరు అన్నట్టుగా ఒక మూవ్, అదేకంగా ఒక యూటర్న్ కింద చెప్పుకోవాలి. సో అటువంటి సందర్భంలో జాజ్ ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంది, ఎటువంటి ఒక హార్డ్ డెసిషన్స్ తీసుకుంది, ఎలా రిప్లికేట్ అయ్యాయి, దాని నుంచి ఎలా బయటపడింది, ఎటువంటి డైరెక్షన్ ఇచ్చిందంటే? జాస్ కరెక్ట్గా ఈ రోజుకి 50 years అండి రిలీజ్ అయ్యి. 1975 June 20th రిలీజ్ అయ్యింది, అమెరికాలో రిలీజ్ అయ్యింది. స్పీల్బర్గ్ అప్పుడు ఈ సినిమా అనుకునేటప్పటికి స్పీల్బర్గ్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాలేదండి. స్పీల్బర్గ్ ఓన్లీ టీవీ సినిమాలు అవి తీశారు, ఏదో షార్ట్ మూవీస్ తీశారు, కానీ ఆయన మొదటి సినిమా రిలీజ్ కాలేదు, ది షుగర్ల్యాండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. అది రిలీజ్ అయింది 1974. ఆ టైంకి ఏంటంటే ఒక నవల మామూలుగా ఏంటంటే బాగా అన్ని న్యూస్ పేపర్లో వాటన్నిటిలో కూడాను దాని గురించి చర్చ జరుగుతుంది, ఇంకా పబ్లిష్ కాలేదు అది. అమెరికాలో మామూలుగా ఏంటంటే ఒక ప్రాక్టీస్ ఉంది, ఏంటంటే నవల ప్రచురించడానికి ముందే లిటరీ ఏజెంట్లు ఉంటారు, పబ్లిషర్స్ ఉంటారు. వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివి లిటరీ క్లబ్స్కి పంపించడం, ఇది బాగుంటుందా బాగోదా, ఒక నాటకానికి కానీ సినిమాకి కానీ సినిమా స్టూడియోస్కి ఇవ్వడం, ఎలా ఉంటుంది అంతా అయిన తర్వాతనే అది పుస్తకంగా వస్తుంది.
లేదా ఏంటంటే రెడ్ డైజెస్ట్ కానీ ఏదైనా న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్లో కానీ దాన్ని సీరియలైజ్ చేస్తారు. చేసిన తర్వాత బుక్ వస్తుంది. అలాగా ఇంకా ఈ పుస్తకం పబ్లిష్ కాల. దాన్ని అన్పబ్లిష్డ్ కాపీ ఒకటి ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటే స్పీల్బర్గ్ చూడడం జరిగింది. అప్పటికి స్పీల్బర్గ్ ఫస్ట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఆయన చూసి ఒకరిద్దరు డైరెక్టర్లు అప్పటికే ఇది చేయలేము అని చెప్పేసి అన్నారు. దీంట్లో ఏమి ఎమోషన్స్ లేవు, దీంట్లోని అంతా కథ సముద్రంలోనే కదా అని చెప్పేసి అతను చదివాడు. అరే ఇది బాగుంది అని చెప్పి అన్నాడు. ఎందుకంటే స్పీల్బర్గ్ తన ఫస్ట్ టీవీ ఫిలిం తీశాడు, ది డ్యూయల్ అని చెప్పేసి. ఆ సినిమా ఏంటంటే ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంటుంది, ముందు ఒక అతను కారులో వెళ్తుంటాడు. ఆ కారు అతనుకి ఈ ఆయిల్ ట్యాంకర్ వాడు సైడ్ ఇవ్వడు. ఫస్ట్ ఆయిల్ ట్యాంకర్ కారు వాడు సైడ్ ఇవ్వడు. తర్వాత ఓవర్టేక్ చేసిన తర్వాత ఒక 2 గంటల పాటు వాడు వీడికి దారి ఇవ్వడు. 2 గంటల పాటు కూడా వాడు వీడిని ఇబ్బంది పెడతా ఉంటాడు. దాన్ని చాలా అద్భుతంగా తీశాడు. వాడన్నాడు, అరే ఇది సేమ్ నా మాన్స్టర్ ట్రక్ లాగే ఉంది ఈ షార్క్ కూడాను అని అన్నాడు. అని స్క్రిప్ట్ ఆవిడ పడేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ కథలో ఒక బీచ్ రిసార్ట్లో, ఒక వేసవి విడిది సమ్మర్ బీచ్ రిసార్ట్లో వచ్చిన ఎవరైతే వస్తారో వాళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళిన వాళ్ళని ఒక షార్క్ చంపేస్తూ ఉంటుంది అనమాట. అది స్టోరీ. దాన్ని ఆ షార్క్ని వీళ్ళు ఎలా చంపారు అనేది స్టోరీ. చిన్న కథ అది, చాలా చిన్న కథ. దాంట్లో ఏంది మామూలుగా అమెరికాలో ఉన్నట్టుగాను ఏంటంటే ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు, అలాగే మాఫియా ఇవన్నీ ఉంటాయి. ఒక చిన్న టౌను, ఆ ఊరికి ఏంటంటే ఆధారం సమ్మర్లో వచ్చే టూరిస్టుల యొక్క ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారానే ఆ ఊరు నడుస్తుంది. దానికి ఆ కథ అన్నమాట. ఆ కథని ఇతను తీసుకొని బడ్జెట్ కూడా చాలా తక్కువ, $3 మిలియన్స్ అంటే $30 లక్షల, చాలా తక్కువ అసలు. ఏంటంటే అంతకుముందు సినిమా చాలా చౌకగా తీశాడు కదా అని యూనివర్సల్ స్టూడియో అంటే వన్ ఆఫ్ ద టాప్ స్టూడియోస్ ఇన్ హాలీవుడ్. ఫస్ట్ 5 స్టూడియోస్లో టాప్. అంటే హిచ్కాక్ ఆయన వన్ ఆఫ్ ద టాప్ షేర్ హోల్డరు. ఆయన లాస్ట్ 5 సినిమాలు యూనివర్సల్కే తీశాడు. సో వాళ్ళు ఆఫర్ చేశారు, చూశాడు. వాళ్ళు కూడా స్క్రిప్ట్ చదివారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మిగతా సినిమాల్లాగా హిచ్కాక్ తీసిన లైఫ్ బోటు మామూలుగా సముద్రంలో తీసేవన్నీ ఏం చేస్తారు, వెనకేదో ప్రొజెక్షన్ పెడతారు, లేకపోతే బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ పెట్టి లేదా స్కేల్ మోడల్స్ పెట్టి తీసేస్తారు. అన్నీ ఇప్పుడు ఎంజిఎంఏ కానీ వార్నరే కానీ యూనివర్సల్లో కూడా పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, అంటే పెద్ద స్విమ్మింగ్ పూల్స్ లాంటివి. దాంట్లో తీసేస్తారని అనుకున్నారు. బట్ వీడేమన్నా అంటే లేదండి మనం సముద్రంలోనే నేను తీస్తాను అని అన్నాడు. వాళ్ళు కూడా ఏముంది ఎలా తీస్తామంటే వాడు చెప్పాడు, ఒక మెకానికల్ షార్క్ తయారు చేసి దాంతో కొన్ని ఎఫెక్ట్స్ తీసేసి నేను తీసేస్తాను, బడ్జెట్లో తీసేస్తాను. ఎన్ని రోజులు? 55 రోజులు. ఎందుకు? లాస్ట్ ఇయర్ కూడా జూలైకి అక్కడ రైటర్స్ సమ్మె చేశారు. ఈ సంవత్సరం కూడాను యాక్టర్స్ స్ట్రైక్ చేస్తారు అన్న దాంతో మే 1కి స్టార్ట్ చేస్తే జూన్కి అయిపోయే విధంగా 55 వర్కింగ్ డేస్, ఆదివారం సెలవు తీసేస్తే ఆ ప్లాన్ తోటి 30 లక్షలతో రెడీ అయిపోయాడు. పెద్ద పెద్ద హీరోలకు చెప్పారు. బెన్హర్ 10 కమాండ్మెంట్స్లో ఉన్న చార్ల్స్ హెస్టన్కి చెప్పారు హీరో కింద. వద్దన్నాడు. ఇలా ఇమేజ్ నోళ్ళని తీసుకుంటే సినిమాలో ఏదైతే ఉందో ఆ ప్రిడేటర్ దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. షార్క్ అనేది ఏంటంటే వీడు చంపేస్తాడు, ప్రేక్షకులు ముందే ఒక అంచనాకు వచ్చేస్తారు. చార్ల్స్ హెస్టనా ఓకే, వాడు ఎర్ర సముద్రాన్ని 2 గాలు చీల్చినవాడు వాడు. సో 10 కమాండ్మెంట్స్లో సో ఇతను ఉన్నాడు అని అంటే ముందుగానే సినిమాలో ప్రేక్షకులందరూ ఏంటి ఇతను చంపేస్తాడు ఆ షార్క్ని అనుకుంటారు. కాబట్టి నాకు అంతగా పేరు లేని వాళ్ళు కావాలి అని పేరు లేని వాళ్ళు తీసుకున్నాడు సినిమాకి. ఓకే. సముద్రం ఒక చిన్న ఐలాండ్ ఐడెంటిఫై చేశారు. కథలో ఏంటంటే ఒక యామిటీ అని ఒక ఐలాండ్ ఉంటుంది. అది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇమాజినేటరీ. యామిటీ అనే ఒక ఐలాండ్ ఎక్కడా లేదు. సో ఆ విధంగా ఉన్న ఒక చిన్నది, అంటే షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చేసుకుని ఒక చిన్న ఊరికి వెళ్ళారు. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో యాక్ట్ చేశారు. అంటే వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో ఆ 30 లక్షల బడ్జెట్లో ఏంటంటే సగం ఈ షార్క్స్ తయారు చేయడానికే అయిపోయింది. సొరచేపలు తయారు చేయడానికి 3 సొరచేపలు తయారు చేశారు 25 ఫీట్. అది డిజ్నీ స్టూడియోలో మామూలుగా డిజ్నీ వాళ్ళది అమ్యూజ్మెంట్ పార్క్ ఉన్నది కదా, ఆ అమ్యూజ్మెంట్ పార్క్లో మీరు మామూలుగా ఒక ఈ మిక్కీ మౌసు, ఈ డొనాల్డ్ డక్ ఇవన్నీ కూడాను మామూలుగా ఏంటంటే అక్కడ లైవ్ పనిచేస్తూ ఉంటాయి.
ఆ మెకానికల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన పట్టుకున్నారు. పట్టుకొని ఆయనకి చెప్పారు, మాకు ఈ సినిమాకి మాకు ఒక 3 ఈ ఎఫెక్ట్స్ ఇవ్వాలట. నోరు తెరిసినట్టు, కళ్ళు తిప్పినట్టు, వెనక ఫిన్ను టెయిలు కదిపినట్టుగా మాకు ఎఫెక్ట్స్ కావాలి అని చెప్పి ఒక 3 తయారు చేశారు. 25 ఫీట్ తయారు చేయించారు. బీచ్ ఒక మార్తాస్ వైన్ యార్డ్ అని చెప్పేసి మెసాచ్యూసెట్స్లో ఒక స్మాల్ ఐలాండ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే. దట్ ఈజ్ ఐ థింక్ ఈస్ట్ కోస్ట్ అనుకుంటాను, అమెరికాకి. అక్కడికి వెళ్ళిపోయారు షూటింగ్. వెళ్ళిపోయారు. కెమెరా అంతా అప్పుడే కొత్తగా కెమెరా వచ్చింది, సినీఫ్లెక్స్ అని ఒక కొత్త కెమెరా వచ్చింది. ఓకే. సో ఆ కెమెరా పెట్టుకున్నారు. స్టోరీ సింపుల్ స్టోరీ. ఒక ఊర్లో ఏంటంటే జూలై 4th అమెరికా స్వాతంత్ర దినోత్సవం. అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమ్మర్ రిసార్ట్స్కి వస్తారు. ఇప్పుడు మనకు గోవా లాగా. ఓకే. కారణం ఏంటి? అమెరికాలో ఏంటంటే సమ్మర్లో చాలామంది దే విల్ గో టు అలాస్కా లేకపోతే యూరోప్ అట్లా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎక్సెప్ట్ నెవాడా, టెక్సాస్ లాంటి ఎడారి ప్రాంతం తప్పించి వాళ్ళంతా -4, -5 ఉంటుంది. కాబట్టి వాటి సమ్మర్లో ఏంటంటే దే విల్ గో ఫర్ వెకేషన్. సో నైట్ ఒక చిన్న బీచ్ పార్టీ అవుతుంది. దాంట్లో ఒక అమ్మాయి సముద్రంలోకి ఈత కొట్టడానికి వెళ్తుంది ఆ గ్రూప్లో. అంతే, ఆ అమ్మాయికి కనబడదు. ఓకే. అంటే జస్ట్ ఇమాజినేటరీగా ఒక షార్క్ తినేసింది అని చెప్పేసి పొద్దున్న బాడీ కొట్టుకొస్తుంది. ఆ ఊర్లో ఉన్న పోలీస్ కమిషనర్ చూస్తాడు. చూసి దాన్ని తీసుకొస్తారు. వెంటనే ఆ ఊరు మేయర్ చెప్తాడు, నో ఇది నువ్వు చేయకు, ఇప్పుడిప్పుడే టూరిస్టులు వస్తున్నారు, మనకి ఈ సంవత్సరం మొత్తానికి రెవెన్యూ ఈ సమ్మర్ సీజన్ వల్లే వస్తుంది, జూలై 4th కూడా వస్తుంది, ఇండిపెండెన్స్ డే, అందరికీ హాలిడే, డోంట్ అనౌన్స్ అని చెప్పి చెప్తారు. ఈ లోపల ఒక ఓషనోగ్రఫీ సైంటిస్ట్ని పిలిపిస్తారు. వాడు కూడా చూస్తాడు. చూసి ఈ బాడీ సగం బాడీయే దొరుకుతుంది. చూస్తే వాడికి ఏం చెప్తారంటే ఇది ఒక ఫిషింగ్ బోట్ యొక్క రడ్డర్ మోటార్కు తగిలి చనిపోయిందని నువ్వు చెప్పాలని ఏదో సమ్ మ్యానిపులేట్ చేస్తారు. చేస్తే అయిపోతుంది. ఈ లోపల ఫిషర్మెన్ అంతా కలిసి ఒక టైగర్ షార్క్ పట్టుకొస్తారు. పట్టుకొచ్చి ఏమని చెప్తారంటే ఈ షార్కే అమ్మాయిని చంపేసింది అని ఒక ఇమేజ్, ఒక ఇది క్రియేట్ చేస్తారు. ఈ సైంటిస్ట్ చూస్తాడు దాన్ని. చూసి దాన్ని నోరు అన్నీ కొలుస్తాడు. కొలిసి లేదు దీని నోట్లోకి అమ్మాయి వెళ్ళలేదు, ఇది మామూలు చేప, ఇది కాదు అని అంటాడు. ఆ తర్వాత జనాలందరూ కూడా ఏంటంటే ఈ టైగర్ షార్పే పట్టేసుకున్నాం, ఇంక అయిపోయిందని అందరూ వచ్చి మామూలుగా ఊళ్ళో వాళ్ళందరూ ఈత కొడుతూ ఉంటారు. ఒక అబ్బాయి చనిపోతాడు, ఒక 12 years అబ్బాయి. ఓకే. సో చనిపోయేటప్పటికి అందరూ ప్యానిక్ అయిపోతారు. బీచెస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసిన తర్వాత ఆ బీచ్ ఎవరైతే అబ్బాయి చనిపోయాడో వాళ్ళ మదర్ వచ్చి ఆవిడ ఒక ర్యామ్సమ్ ఆఫర్ చేస్తుంది. ఆ షార్క్ని కానీ చంపితే నేను ఇంత డబ్బులు ఇస్తాను అని. అంత తర్వాత ఒకరిని పట్టుకుంటారు. ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాడు ఉంటాడు, క్వింట్ అని చెప్పేసి. వాడు ఏంటంటే షార్క్స్ పట్టుకోవడంలో వాడు చాలా స్పెషలిస్ట్. వాడు ఎలాగ ఫేమస్ అంటే సెకండ్ వరల్డ్ వార్లో యుఎస్ఎస్ ఇండియానాపోలిస్ అని ఒక వార్షిప్ ఉంటుంది. దాంట్లో 1100 మెంబర్స్ యురేనియం ఓర్ను పట్టుకొని వెళ్తారు. దేనికి ఆ యురేనియం ఓర్ దేనికంటే హిరోషిమా మీద అమెరికా వాళ్ళు బాంబు వేయడానికి కావాల్సిన ముడి సరుకు అనమాట. అది పట్టుకొని వెళ్ళి డెలివరీ చేస్తే అక్కడ బాంబు తయారు చేసి దాన్ని హిరోషిమా మీద డ్రాప్ చేయాలి, అది ప్లాన్. దాంట్లో ఏం చేస్తారంటే జాపనీస్ ఆ వార్షిప్ని హిట్ చేస్తారు. ఓకే. చేస్తే 1100 మెంబర్స్ ఉన్న షిప్ సింక్ అయిపోద్ది. ఓన్లీ 300 people సర్వైవ్ అవుతారు. 300 people కూడా ఏంటంటే ఒక 4-5 రోజులు వాటర్లోనే ఉంటారు. షార్క్స్ కొట్టి తినేసి అట్లా. వీడు ఆ షార్క్స్ దగ్గర నుంచి వీడు బతికి బయటకడతాడనమాట. వీడికి అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆ షార్క్స్ అన్నా వేటాడడం అన్నా బాగా కసి అనమాట. వాడిని పట్టుకొస్తారు వేటాడడానికి. ఈ పోలీస్ కమిషనరు, ఈ సైంటిస్టు, వీళ్ళు ముగ్గురు వెళ్తారు సముద్రం లోపలికి ఒక చిన్న బోట్ వేసుకొని. ఈ లోపల వీళ్ళు స్పీల్బర్గ్ తను తీసుకొచ్చిన మెకానికల్ షార్క్ ఏదైతే ఉన్నదో కరెక్ట్గా అది షూటింగ్లో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు తయారు చేసింది ఫ్రెష్ వాటర్లో, మంచినీటిలో టెస్ట్ చేశారు దాన్ని. బట్ ఉప్పు నీటిలో దాని డెన్సిటీ వేరు, మిషన్ పనిచేసేది వేరు. అండర్ గ్రౌండ్లో చిన్న ట్రాలీ పెట్టి మనుషులు ఉంటారు, వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటుంటే ఒక కన్సోల్లో దాన్ని నోరు తెరిసినట్టుగా కట్టే ఎఫెక్ట్స్ అనమాట. అదేమైపోయింది, సముద్రం నీటిలో కిందకి వెళ్ళిపోయింది, మునిగిపోయింది. ప్లస్ ఏంటంటే ఆ మెకానిక్స్ అవి పనిచేయడం ఇదైపోయింది. ఇంకా సినిమా గాన్ అని అనుకున్నారు, అయిపోయింది. ఇంకా అదే హీరోగా అనుకుని అదే మెయిన్ అన్నప్పుడు గాన్ అండి. ఈ లోపల ఏంటి, సినిమా షూటింగ్ అవుతుందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి యాక్చువల్గా
సముద్రం మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు చూపించి సముద్రం కింద ఏదో జరుగుతుంది, సముద్రం కింద ఏదో ఉన్నది అన్న ఒక ఫీల్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ఈ వచ్చిన టూరిస్టులు వాళ్ళందరూ కూడా బోటింగ్ వేసుకోవడం, ఫిషర్మ్యాన్ వాళ్ళందరూ కూడా వచ్చేయడం, దానివల్ల ఏంటంటే షూటింగ్కి ఎప్పటికప్పుడు ఆటంకం. ప్లస్ సముద్రము ఆకాశం కలిసినట్టుగా హారిజన్ పాయింట్ ఉంటుంది కదా, మనం హారిజన్ అంటాం. ఆ టైంలో సూర్యోదయం సూర్యాస్తమయం షాట్ తీసి అదొక షాట్. అవన్నీ కూడా పాపం కుదరలేదు. అప్పటికి కూడా వాటర్ స్కూటర్ మనుషుల్ని పెట్టి వాలంటీర్లు పెట్టి హెచ్చరించినా కూడాను ఏంటంటే మీరు నాకు చెప్పేది ఏంటి అన్నట్టుగా జనాలు వచ్చేసి ఈ 55 రోజులు అనేది కాస్త ఇట్ హ్యాస్ బికమ్ 155 days. అబ్బా, దాదాపు 3 3 times అయిపోయింది. కారణం ఏంటంటే ఎటువంటి స్క్రిప్టు, ఎటువంటి షెడ్యూలు లేకుండా డైరెక్ట్గా దిగిపోయారు. ఏముంది, చిన్న కథే కదా తీసేద్దాం. వీళ్ళకి వచ్చిన అవాంతరాలకి వాటికి ఏంటంటే అలా పోస్ట్ అంటే రాత్రి షూటింగ్ అయితే మరుసటి రోజు సినిమా షూటింగ్ ఉందా, డైరెక్టర్ మీద ఉంచుతారా తీసేస్తారా అన్న దాంట్లో నడిచింది ప్రతిరోజు కూడా. కానీ స్టూడియో ఎవరైతే ఉన్నారో హెడ్, అతనికి అతని మీద బాగా నమ్మకం. యు గో హెడ్, ఏదైనా కూడాను ఇంతవరకు వచ్చాం కదా సినిమా తీద్దాము అన్నట్టుగా సినిమా మొత్తం అంతా కూడా తీసేశారు. అయిపోయింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత MGM స్టూడియోలో కొన్ని షాట్స్, వాళ్ళు యూనివర్సల్ స్టూడియోలో కొన్ని షాట్స్ తీశారు. ఒక 4 వారాలు తీశారు. సినిమా ఎడిటింగ్ అయిపోయింది. సినిమా ఎడిటింగ్ కూడాను ఒక లేడీ ఎడిటర్. మామూలుగా ఏంటంటే అమెరికాలో మామూలుగా చాలా వరకు ఎడిటర్స్ అందరూ కూడా జెంట్స్, జార్జ్ టొమెస్ అని వీళ్ళందరూ కూడా. ఈ సినిమాకి ఒక లేడీని పట్టుకొచ్చారు, వెర్నా ఫీల్డ్స్ అని చెప్పేసి. ఆవిడ ఏ రోజుకి ఆ రోజు ఫుటేజ్ చూసుకోవడము అది ఆవిడ చాలా బ్రహ్మాండమైన ఎడిటింగ్ చేసింది ఆవిడ. ఆ సినిమా ఎడిట్ చేసి అప్పటికే ఎల్సిడ్ అని ఒక సినిమా వచ్చింది, చార్ల్స్ హెస్టన్ పెట్టి ఆ సినిమాకి అసిస్టెంట్ ఎడిటర్ చేసింది. మంచి పేరు వచ్చింది ఆవిడకి. కాకపోతే ఎవరు కూడా ఆవిడకి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఎడిటింగ్కి అవకాశం ఇవ్వాలి, ఆ లేడీ అని చెప్పేసి ఆవిడ ఎడిటింగ్ చేసింది దానికి. కెమెరామెన్ వాడు ఎంత బాగా అంటే అంతవరకు కూడా దిస్ ఈజ్ ద ఫస్ట్ మూవీ అండి, సముద్రంలో తీసిన ఫస్ట్ మూవీ ఇది. సముద్రంలో రియల్గా వెళ్ళిపోయి మామూలుగా వాటర్ ట్యాంక్ పెట్టేసి దాంట్లో కరెంట్స్ వచ్చే విధంగా ఒక మోటార్ పెడితే ఇట్లా అలలు వస్తాయి, అట్లా మామూలుగా మ్యాచ్ షాట్స్ ఎడిటింగ్లో ఆ ఎఫెక్ట్ చూపించేసేవాళ్ళు కౌంటర్ షాట్స్ తోటి గట్ట. కానీ నిజంగా సముద్రంలో తీసిన ఏకైక సినిమా ఇది. దాంట్లో వాడు కెమెరా మొత్తం అంతా కూడా ఏదో క్రేన్లోనో లేకపోతే ఇలా కాదండి, మొత్తం అంతా కూడా భుజం మీద పెట్టుకుని తీశాడు కెమెరామెన్ ఎవరైతే ఉన్నారు బెన్ బట్లర్, మొత్తం అంతా కూడా భుజం మీద పెట్టుకుని తీశాడు మొత్తం ఆల్ ఎఫెక్ట్స్. ఒక బోటు కెమెరా మోయడం సినీఫ్లెక్స్ అని చెప్పేసి అప్పుడే కొత్తగా వచ్చిందండి. సముద్రం మీద నీటి మీద పంట ఉంటుంది చూస్తుంటారు కదా, బార్జ్ అంట. ఒక బార్జ్ వేసి బార్జ్ మీద మొత్తం ఎక్విప్మెంట్ వేసి దాని మీద ఉంటాడు. ఒక షిప్, ఒక సెకండ్ హ్యాండ్ షిప్ కొని అలాంటిదే ఇంకొకటి ఫైబర్ బోర్డ్ తయారు చేసి లాస్ట్లో ముంచేయడానికి చేసుకొని సింపుల్గా మొత్తం అంతా కూడా తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అయిపోయింది, ఎడిటింగ్ చేసేసారు, సినిమా వచ్చింది. ఇంక దాని మీద మ్యూజిక్ వేయలేదు, వేయకుండా చూశారు, మామూలుగా చూశారు. చూసిన తర్వాత మ్యూజిక్ జాన్ విలియమ్స్కి ఇచ్చారు. ఇప్పుడు జాన్ విలియమ్స్ అంటే ఇప్పుడు 54 సార్లు 55 సార్లు ఆస్కార్కి నామినేట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు లెజెండరీ, హాలీవుడ్లోనే కదా భారతదేశంలోనే ప్రపంచంలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అంటే జాన్ విలియమ్స్. మీకు ఈటీ కానీ జాస్ కానీ యూ నేమ్ ఎనీ మూవీ థీమ్ జాన్ విలియమ్స్ స్పీల్బర్గ్ యొక్క ఫస్ట్ మూవీకి కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి సినిమా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన మ్యూజిక్ బడ్జెట్ మీకు తక్కువ కదా, ఆ బడ్జెట్కి తగ్గ మ్యూజిక్ చేశారు. అది చాలామంది ఏంటంటే అప్పటికే స్టీరియో వచ్చేసింది కానీ మోనోలో చేశారు. జాస్ ఇప్పుడు వచ్చిందంతా కూడా ఏంటంటే దట్ ఈజ్ వాట్ యు కాల్, అదంతా కూడా కన్వర్ట్ చేసి స్టీరియోలోకి, డాల్బీస్, అట్మాస్లోకి ఇప్పుడు వచ్చింది. బట్ ఒరిజినల్గా సినిమా 75లో రిలీజ్ అయినప్పుడు ఇట్ ఈజ్ ఓన్లీ మోనో చేసి ఎడిటింగ్ అయిన తర్వాత అమెరికాలో ఒక ప్రచారం, అమెరికాలో మామూలుగా ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఏదైనా సినిమా మామూలుగా విడుదలకు ముందు ఏం చేస్తారంటే ఒక చిన్న చిన్న పట్టణాల్లో ఏం చేస్తారంటే డబల్ బిల్ కింద, దానికి పోస్టర్ కూడా ఉండదు, ఒక టికెట్ కొంటే 2 సినిమాలు ఉంటాయి మామూలుగా. దాని కింద ఏం చేస్తారంటే డబల్ బిల్ కింద కొన్ని చిన్న పట్టణాల్లో ఈ సినిమా వేసి చూపించారు మార్చిలో. మీరు అంటూ నాకు ఇక్కడ మార్కెట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాకి మేము వెళ్ళాలనుకుంటే
ఇప్పుడంటే మొబైల్ వచ్చేస్తుంది, రేటింగ్స్ చూసుకుంటాం సినిమా ఎలా ఉంది, ఒక రివ్యూస్ చూస్తాం, రేటింగ్స్ చూసుకుంటాం, ఓకే సినిమాకి రేటింగ్ ఫలానా రేటింగ్ ఉందంటే ఓకే అప్పుడు వెళ్తాం. అప్పట్లో ఎలా ఉండేదండి నిజంగా, అప్పుడు కూడా రేటింగ్లు ఉండేవి. అంటే నాకు తెలిసిన చిన్నప్పుడు మా వాళ్ళు సినిమా తీసుకెళ్ళాలంటే భుజం మీద పట్టుకున్న సినిమా పేరు బాగుందని చెప్పి నలుగురు మాట్లాడుకుంటే, అప్పట్లో కూడా న్యూయార్క్ టైమ్స్ వీటిలో కూడాను రివ్యూలు అవి వచ్చేవండి. రివ్యూలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవి. ఒక సినిమా నిలబెట్టాలంటే రివ్యూస్ అప్పుడైనా ఇప్పుడైనా కూడా న్యూస్ పేపర్. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చిన తర్వాత ఇంకా సినిమా థియేటర్లో ఉండగానే రివ్యూలు వచ్చేస్తున్నాయి మీకు. అప్పుడు ఏంటంటే సినిమా ముందు మామూలుగా ఏంటంటే ప్రెస్ వాళ్ళకి పిలిచి ఒక షో వేసేవారండి. ఉన్నదండి. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఏంటంటే సినిమాని ఇది చేయడానికి, జనాలు ప్రాపగాండా జనాల లోపలికి తీసుకెళ్ళడానికి మరి ఏవో కొన్ని సినిమాలు హిచ్కాక్ లాంటి వాళ్ళు మాత్రం వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే హిచ్కాక్కి ఆయనకి తను తీసిన ప్రోడక్ట్ మీద తనకి నమ్మకం, ప్రేక్షకుల మీద ఇంకా ఎక్కువ నమ్మకం. సో ముందే బయటకు రివీల్ అయిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇట్లా ప్రివ్యూస్ కూడా చాలా సినిమాలు ప్రివ్యూలు లేవు. ఉన్నా కూడా లిమిటెడ్లో ఓన్లీ స్టూడియో వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకే కానీ నెవర్ అలౌడ్ ఎనీ న్యూస్ పేపర్ వాళ్ళు కానీ, ఎనీ రిపోర్టర్స్ కానీ చాలా వరకు సినిమాలు ఆయన రానివ్వలేదు. ఈ సినిమాకి ఒక 2 ఊర్లో వేసి చూసిన తర్వాత మంచి స్పందన వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశారంటే దీన్ని ఇంకొద్దిగా ఎడిట్ చేసి సినిమాని June 20th పెట్టారు. ఎందుకంటే 3 మిలియన్స్ అనేది 8 మిలియన్స్ అయింది, 3 టైమ్స్ అయింది. అంటే 80 లక్షలు అయింది సినిమా ఖర్చు. ఏమనుకున్నారు ప్రజలు ఇవాళ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి, లేదు అప్పటికే నవల 50 లక్షల కాపీలు అమ్ముడిపోయింది. ఓకే, నేను నవల దగ్గరికి వస్తాను. అంతకన్నా మీరు అన్నారు ముందు ఒక సిరీస్ ఆఫ్ ప్లేసెస్లో రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత మిగిలిన వాటికని చెప్పి. బట్ మాకు అవగాహన వరకు ఒక్కసారి రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు అనేది మనకు తెలిసిన సంప్రదాయం. ఆఫ్కోర్స్ మాకు తెలిసిన సంప్రదాయం ఒక విధంగా చెప్పాలంటే. ఎలా ఉండేది అప్పుడు? అలా ఉండేది కదా, అంటే ఒక విడిగా కొంతమంది. 1972 గాడ్ ఫాదర్ ఓకే, న్యూయార్క్లో 5 థియేటర్లో రిలీజ్ అయితే అది పెద్ద వార్త. మీకు అమెరికాలో ఏంటంటే సినిమా ఫస్ట్ మేజర్ సిటీస్లో రిలీజ్ అవుతుంది, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ఇట్లాగా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి ABC లాగా అంచెలంచెలుగా రిలీజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది అసలు సినిమా. మనకు తెలిసి అందరూ ఏమనుకుంటాం, ఒకసారి రిలీజ్ అయిపోతూ ఉంటుంది, మనం చూసేస్తూ ఉంటాం చెప్పి. నో, సినిమా ఎవల్యూషన్ మామూలుగా ఏం జరగలేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ. అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఎందుకు పాజ్ చేశానంటే రవి గారిని, ఐ వాంట్ టు టాక్ ఆన్ దిస్ అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే చాలామందికి ఉంటుంది అసలు సినిమా ఒకసారి ఎలా రిలీజ్ అయిపోతుంది అనే అంశానికి సంబంధించి. అది కాదు, లేదు ముందు కూడా ఉంటుంది అన్నప్పుడు ఓకే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే పాజ్ తీసుకొని మళ్ళీ మేము గుర్తుకు వచ్చాను. ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ టు రవి గారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్ దేర్. ఎందుకంటే సాధారణంగా మేము చిన్నప్పుడు మేము ఎప్పుడు చూసినా ఒకేసారి సినిమా రిలీజ్ అయిపోతుంది. 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 350 రోజులు, 365 రోజులు, ఇంకా కంటిన్యూటీలో వెళ్తే ఐ థింక్ 400 రోజులు, 400 రోజులు మేబీ నేను విన్నది అంతే. ఐ డోంట్ దాని బియాండ్ గురించి. బట్ ఎలా ఉండేది స్టార్టింగ్ మీరు అన్నట్టు అప్పట్లో జాజ్ గురించి కావచ్చు, లేకపోతే ఆ టైంలో ఎలా ఉండేది? సినిమాస్ అప్పుడు ఏంటంటే రీల్స్ కదండి. రీల్ అనేది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్. మామూలుగా ఏంటంటే దానివల్ల ఏమయ్యేదంటే కొన్ని ప్రింట్లే కట్ చేసేవాళ్ళు. కొన్ని ప్రింట్లు వేసిన తర్వాత వాటిని ఫస్ట్ మామూలుగా మేజర్ సిటీస్, ఆ తర్వాత స్థాయిలో సినిమా ఒక హాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ అయితే దగ్గర అది మొత్తం అంతా అమెరికా అంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఇట్ యూస్ టు టేక్ నాట్ లెస్ దెన్ 3 to 6 months అంతే. మీకు నాట్ ఓన్లీ ది కేస్ విత్ జాస్, ఈవెన్ గాన్ విత్ ద విండ్, మీరు క్యాసాబ్లాంకా, సిటిజన్ కేన్, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఈ రోజున ఏవైతే మనం టాప్ 10 మూవీస్ అనుకుంటున్నామో అన్నీ ఈ పందాలో రిలీజ్ అయినవి. ఇంకోటి వాళ్ళకి ఈ షెడ్యూలింగ్ కూడా ఉంటుంది కదా, షెడ్యూలింగ్లో సమ్మర్లో రిలీజెస్ ఉండవండి. ఓకే, కారణం ఏంటంటే సమ్మర్లో అందరూ కూడా ఏంటంటే థియేటర్స్ అన్నీ కూడా ఎయిర్ కూల్డ్. ఇక్కడ అమెరికాలో మనకేమనుకుంటామంటే అక్కడ చాలా -degrees టెంపరేచర్ ఉంటుంది కాబట్టి థియేటర్స్లో ఏంటంటే జనాలు ఎవరు థియేటర్స్కి వెళ్ళడానికి ఇష్టపడరు, ఉక్కపోతకి వాటికి ఏమో. అందువల్ల సినిమాలు రిలీజ్ కావు చాలా వరకు. రిలీజ్ అయ్యేవన్నీ కూడా ఏంటంటే ఈ B గ్రేడ్ జాపనీస్ సినిమాస్, ఈ గాడ్జిల్లాలని, లేకపోతే ఎప్పుడో పాత సినిమాలు ఏమన్నా ఉంటాయి కదా, థియేటర్ని ఖాళీగా పెట్టలేక వాటిని రిలీజ్ చేస్తూ ఉంటారు డబుల్ బిల్లో. బట్ ఈ సినిమాకి మాత్రం లేదు, ఈ సినిమాలో కొద్దిగా పసున్నది అని చెప్పి యూనివర్సల్ స్టూడియో వాళ్ళు చూసిన తర్వాత లేదు ఈ సినిమాలో కొద్దిగా దమ్మున్నది అని చెప్పేసి సినిమాని June 20th పెట్టి
ఒకేసారి 454 థియేటర్లు అండి, ఒకేసారి 454 థియేటర్స్. 454 అంటే ఆల్మోస్ట్ దే ఆర్ రిలీజింగ్ 60% ఆఫ్ అమెరికా అండ్ కెనడాలో ఒక 50 థియేటర్లు, ఒక 400 థియేటర్లు అమెరికాలో, అన్ని థియేటర్లు ప్లాన్ చేసేసారు June 20th. ఓకే. అయిన తర్వాత 17, 18, 19 ఈ 3 రోజులు కూడా టీవీలో ప్రైమ్ టైంలో 30 సెకండ్ యాడ్. సో ఇప్పుడు మనం సాధారణంగా చూస్తున్నాం కదా, టక్క 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 యాడ్లు వస్తున్నాయి. అప్పట్లో కూడా టీవీలోనే యాడ్లు వచ్చేవి. చాలా పాపులర్ అండి. 1950sలో టీవీ ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ టేకన్ ఓవర్ మూవీస్. అంటే జనాలు సినిమాకి రావడము అనేది ఒకవల్ల టీవీ వల్ల తగ్గిపోయిందండి. పెద్ద పెద్ద హీరోలు స్టూడియోస్ దాంతో వచ్చేది, కానీ ఎప్పుడైతే 1960s తర్వాత ఏదైతే ఈ సెన్సార్ కోడ్ పోయింది, 68లో సెన్సార్ కోడ్ పోయింది. సెన్సార్ కోడ్ ఎప్పుడైతే ఇంతమంది బాగా స్ట్రిక్ట్గా ఉండేది సెన్సార్, ఏంటి ఓ గాడ్ అనకూడదు, జీసస్ అనకూడదు, కిస్సీను కూడాను 8 seconds అంత లిమిట్ ఉండేది. చాలా నిబంధనలు ఎక్కువ అప్పుడు. బాగా బాగా అంటే హీరో నేరం చేయకూడదు, నేరం చేస్తే అతనికి శిక్ష పడాలి. వాడు హీరో అనేవాడు ఏంటి ఒక దొంగ కాకూడదు, మోరల్ వాల్యూస్ ఉండాలి హీరోకి. న్యాయ వ్యవస్థను కానీ, ఒక పోలీసుని కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ ఎక్కడా కూడాను మీరు కించపరచకూడదు. చాలా కఠినంగా ఉండేదండి. సినిమా తీయాలి అని అంటే జస్ట్ లైక్ దట్ కాదు, ముందు స్క్రిప్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. స్క్రిప్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే సినిమా తీయాలి. సినిమా అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్స్ ఇస్తారు, ఆ కట్స్ ప్రకారమే రిలీజ్ చేయాలి. ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉండకూడదు, వేరే దేశాలకు సంబంధించి ఏవి చేయకూడదు. ఇన్ని ఉంటాయి, ఇన్ని రూల్స్ ఉంటాయి. 68 వరకు ఇది ఉండేదండి. ఇంతటి మార్పు రావాలంటే ఎక్కడ ఒక చిన్న రెవల్యూషన్లో ఒక చిన్న ఇష్యూ ట్రిగ్గర్ అయి ఉండాలి. ఏం జరిగింది? ఎందుకంటే సాధారణంగా బాబు మాకు సినిమాలు ఇలాగైతే చేయలేమని ఊరుకుంటే మారే వ్యవస్థ కాదు అది, ప్రపంచంలో ఎక్కడైనా సరే. అక్కడ ఎటువంటి రెవల్యూషన్ ఈ మార్పుకి కారణం? యాక్చువల్గా మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఏంటంటే అమెరికాలో ఎలా ఉండేదంటే 1948 వరకు, 48లో ఒక సుప్రీంకోర్టు, అమెరికన్ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అంతవరకు 5 స్టూడియోస్ ఉండేవి. యూనివర్సల్, MGM, వార్నర్, 20th Century Fox, RKO. ఈ 5 కూడా మేజర్. మీరు ఏ సినిమాను తీసుకోండి, బెన్హర్ తీసుకోండి, 10 Commandments తీసుకోండి, క్యాసాబ్లాంకా తీసుకోండి, యూ నేమ్ ఎనీ మూవీ, టాప్ గ్రాసింగ్ కానీ ఆర్ ఆల్ టైమ్ గ్రేట్, ఈ 5 స్టూడియోస్ నుంచే వచ్చాయి. ఏ ఆర్టిస్ట్ అయినా కూడా కాంట్రాక్ట్లోనే ఉండాలి. ఈ కెనాట్ బి ఇండిపెండెంట్. కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండేది, స్టూడియోకి అటాచ్ అయ్యి ఉంటారు. అలాగే థియేటర్స్ అన్నీ కూడాను స్టూడియో కంట్రోల్లో ఉండేవి, ఇండిపెండెంట్ థియేటర్స్ ఉండేవి కాదు. ఓకే. ఇండిపెండెంట్ థియేటర్ కానీ ఉంటే స్టూడియో వాడి దాక్షిణ్యాల మీదనే సినిమాలు రిలీజ్ అయ్యేవి. సో స్టూడియో వాళ్ళు యొక్క కంట్రోల్లో ఉండేది. వాళ్ళు సినిమా తీస్తే వాళ్ళకి ఈ థియేటర్లు మావే, దీంట్లో ఆడుతాయి అని ఒక ఇది ఉండేది, నమ్మకం ఉండేది, కంట్రోల్ ఉండేది. 48లో ఏముందంటే నో ఇది మోనోపోలీ. సో స్టూడియోస్ అందరూ కూడా ఈ సినిమా అంటే నచ్చినా నచ్చకపోయినా సినిమా దాంట్లో ఆడడం అని అంటే వాళ్ళకు ఒక చాయిస్ ఉంది కదండి. అదేమైందంటే ఆఖరికి ఈ 1948 సుప్రీంకోర్టు తీర్పుతోటి స్టూడియోస్ అనేవి ఏంటంటే సినిమా థియేటర్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చేసి, అదొకటి. ఆ తర్వాత 50sలో టీవీ, తర్వాత ఈ హేస్ కోడ్ ఏదైతే సెన్సార్ కోడ్ ఉందో, ఈ సెన్సార్ కోడ్ నిబంధనలు ఏవైతే సడలించేటప్పటికి తర్వాత ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వచ్చారు. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపోలా, వీళ్ళందరూ ఇప్పుడు గాడ్ ఫాదర్ తీసిన అతను, సినిమాలు కూడా ఈజీ రైడరు, బోనీ అండ్ క్లైడ్, కొత్తగా ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండిపెండెంట్ డైరెక్టర్ బట్టి కూడా సినిమాలు రావడం స్టార్ట్ అయింది. అంతకుముందు స్టూడియో ఉండేది పేరు, డైరెక్టర్కి ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు. డైరెక్టర్ కథ, డైరెక్టర్ కాస్టింగ్ అతందే, డైరెక్టర్కే కథ సెలెక్షన్ స్టార్ట్ అయ్యి అప్పటికే లవ్ స్టోరీ వచ్చింది 1970లో, 72లో గాడ్ ఫాదర్ వచ్చింది, ది స్టింగ్ వచ్చింది 1973లో. ఇట్లా ఒక చిన్న ఎవల్యూషన్ అన్నమాట. సినిమా ఏంటంటే సెన్సార్ కోడ్ నుంచి బయటపడి రేటింగ్ వచ్చింది. ఇప్పుడు 6 మనం చూస్తున్నాం కదా, 6 PG ఈ రేటింగ్స్ వచ్చాయి. అప్పట్లో రేటింగ్ ఎలా ఉంటుంది అంటే ఇలాగ ఇప్పుడంటే మాకు ఒక 5కి 2.53 ఈ టైప్ ఆఫ్ రేటింగ్. ఈ నేను చెప్పేది సెన్సార్ గ్రేడింగ్ అండి. సెన్సార్ గ్రేడింగ్ ఇచ్చేది వాళ్ళు ఏంటంటే R అంటే వైలెన్స్ ఇది కానీ ఉంటే సెన్సార్ రేటింగ్ R ఇచ్చేది. మామూలుగా PG పేరెంటల్ గైడెన్స్ దాంట్లో అలా ఇచ్చుకుంటూ ఉండేది. పేరెంటల్ గైడెన్స్ అప్ టు 15 PG అట్లా మామూలుగా గ్రేడింగ్ ఇచ్చుకుంటూ ఉండేది. ఈ సినిమాకి వచ్చేటప్పటికి 3 రోజులు మీ ఏ టీవీ 3 మెయిన్ ఛానల్స్ ఉండేవి, ABC, NBC.
ఈ 3 ఛానల్స్లో కూడా 3 నెట్వర్క్ల్లో కూడాను 30 సెకండ్స్ ప్రైమ్ టైం. నావల్ ఏంటంటే అసలు ఫస్ట్ నావలే, డెబ్యూట్ నావలే 44 వీక్స్ న్యూయార్క్ టైమ్స్లో టాప్లో ఉంది లిటరరీ లిస్ట్లో. బా 50 ల్యాక్ కాపీస్ అంటే మీరు ఆలోచించండి. బా కాపీస్ అమ్ముడే ఏంటంటే ఎక్కడ చూసినా కూడాను నవల్ బాగా వెళ్ళిపోయింది జనాల లోపలికి. సినిమా పబ్లిసిటీ, సినిమా రిలీజ్ చేశారు, రిలీజ్ కాగానే ఒక సినిమా గురించి మాట్లాడుకుంటే ఇంత ఉందా అంటే, ఒక నవల, ఒక సినిమా అంటే తెలుగు సినిమాకి మాట్లాడుకున్న సందర్భంలో అఫ్కోర్స్ సారీ ఇంటరప్ట్ అయినందుకు, ఒక కొంతకాలం క్రితం వరకు చూసుకుంటే నవల బేస్ మీద వచ్చిన సినిమాలే ఎక్కువ. నవల రచయితలే డైరెక్టర్లు అయిన సందర్భాలు కూడా చూసాం. సబ్జెక్టుల కరెక్షన్ సందర్భాలు ప్రొడ్యూసర్ కూడా అయ్యారు. సో అంటే ఇది అప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు బాహుబలి సినిమాకి ఏదైతే మీకు ప్రీ రిలీజ్లో ఒక హైప్ క్రియేట్ చేశారు, సో మెనీ మర్చెండైజ్ ప్రొడక్ట్స్ మీరు చూసుంటారు. మామూలుగా ఒక స్టీలు, టీఎంటీ స్టీల్, ఇంట్లో వాడే టీఎంటీ స్టీల్ దగ్గర నుంచి యూ నేమ్ ఎనీ ప్రోడక్ట్ ఆ సీజన్లో ఉండదు. ప్రతిదీ కూడా బాహుబలి యాడ్తో పాటు వచ్చింది. అంటే ఎక్కడ చూసినా కూడా, మీరు ఏ మీడియాలో చూసినా కూడా దీనికి ఆద్యుడు స్పీల్బెర్గ్ ఫర్ జాస్. ఆ సినిమాకి క్రియేట్ ఒక చిన్న డైరెక్టర్. ఫస్ట్ సినిమా కూడా అతను సెకండ్ సినిమా ఇది తీస్తున్నప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ కాలేదు. అవును, ఈ సినిమా షూటింగ్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఓకే బాగుంది అన్నది, కానీ పెట్టిన డబ్బులు వచ్చాయి కానీ పెద్దగా అది ఇది కాల, కమర్షియల్గా పెద్ద హిట్ కాల. ఓకే బాగుంది అన్నారు, వాళ్ళు పెట్టిన డబ్బులకు కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. బట్ అతని గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఓకే, సెకండ్ మూవీ ఇది. ఈ సెకండ్ మూవీ యూనివర్సిటీ ఎవరైతే హెడ్ ఉన్నాడో ల్యూ వాజర్మ్యాన్, ఒకప్పుడు ఏజెంటు, హిచ్కాక్కి గురువు, చాలామంది ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేసిన అతను అన్నాడు, లేదు ఈ సినిమా ఆడుతుంది, మ్యాసివ్గా రిలీజ్ చేయండి అన్నాడు. కాగానే మొత్తం అమెరికా, కెనడా కలిపి 454 థియేటర్స్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే ఆ సినిమా యొక్క రెస్పాన్స్ ఇది ప్యాక్డ్ హౌసెస్ ఆడింది. ప్యాక్డ్ హౌసెస్ అండ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అంతవరకు అమెరికాలో 100 మిలియన్స్ రిలీజ్ అయిన వెంటనే వసూలు చేసిన ఫస్ట్ సినిమా ఇది. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సంవత్సరంలో 100 మిలియన్స్ రావడం ఉన్నది, లేదా అంటే యూకేలో రిలీజు, లేకపోతే ఏషియాలో రిలీజు, జపాన్లో రిలీజ్ అవ్వడం ఉన్నది. కానీ ఒక్క అమెరికాలోనే 100 మిలియన్. మీరు ఆలోచించండి, 8 మిలియన్స్ పెడితే 100 మిలియన్స్ అప్పట్లో. అండ్ ఓవరాల్గా 450 పైగా మిలియన్స్ పైగా కలెక్షన్ చేసి, సారీ సార్, దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హాలీవుడ్ చరిత్రలో, ఫస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫస్ట్ సమ్మర్ హిట్. సమ్మర్లో కూడా మనం సినిమా తీయచ్చు అని అందరినీ ఆలోచించేలా చేసింది. సినిమాకి పబ్లిసిటీ చేసి సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేస్తే సినిమా ఎలా ఉంటుంది అని ఒక 4 సంవత్సరాల పాటు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, అంతకుముందు ఈ జాపనీస్ సినిమాలు మధ్య మధ్యలో రిలీజ్ అవుతుండే, ఈ గాడ్జిల్లా అని అవన్నీ ఇవన్నీ, ఒక 4 సంవత్సరాల పాటు ఈ మాన్స్టర్ సినిమాలు, ఈ హారర్ సినిమాలు అనేవి విడుదల కాలేదంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉన్నదంటే ఒక 4 years పాటు జాస్ అంతే. సినిమా 4 ఏళ్ళు ఇంపాక్ట్ చూపించిందండి. అదే మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్న కొన్ని సినిమాలు ఇంకా డైరెక్షన్ మార్చి పడేసాయి. సినిమాలో స్పీల్బర్గ్ యొక్క గొప్పతనం చెప్పుకుంటే, 1:24 సినిమా అయితే, 124 minutes సినిమా అయితే 2 గంటలు 10 నిమిషాలు ఎంతో సినిమా. 1:20 వరకు మీకు షార్క్ కనపడదండి. మీరు పేరేమో ది జాస్, సినిమాలోకి వెళ్తే కనపడదు, జస్ట్ వాటర్లో బ్లడ్ కనబడుతుంది, అంటే దాడి జరిగింది, పైన ప్రశాంతంగా సముద్రం చూపిస్తుంది. 1:20 పాటు జనాలను కూర్చోబెట్టాడు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో జాన్ విలియమ్స్ ఓన్లీ 2 notes తోటి, వెస్టర్న్ మ్యూజిక్లో ఈఎఫ్, ఆ మ్యూజిక్ తోటి ఏంటంటే ఏదో వస్తుంది, ఏదో దాడి చేయబోతుంది, ఏదో ప్రమాదం పొంచి ఉంది అన్న ఫీల్ తోటి 80 నిమిషాలు లాగాడు సినిమా. మీకు ఎక్కడ బోరు కొట్టదు. 80 minutes వరకు కూడాను పాయింట్ ఆఫ్ వ్యూ. చాప్ మునిగిపోయింది కదా, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? బ్యారల్స్ ఉంటాయి, బ్యారల్ డ్రమ్స్ లాక్, అది ఎక్కడున్నదో కనుక్కోవడానికి ఒక సోలం వేసి దాన్ని గుచ్చుతారు. ఆ సోలానికి తాడు ఉంటుంది, హార్పూన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తాడుకు వెనక డ్రమ్ములు కడతారు.
ఆ డ్రమ్ములు లాక్కుంటూ వెళ్తుంది. అంటే ఏంటంటే ఆ డ్రమ్ములు ఎక్కడుంటే దాని ముందు షార్క్ ఉన్నదని అంచనాకు అనమాట. షార్క్ మునిగిపోయింది కదా, మీకు ఒక షాట్లో అది దాన్ని గుచ్చినట్టుగా చూపించి దాన్ని వేరే ఒక బోటుకు పెట్టి లాగి ఆ డ్రమ్స్ని మాత్రమే చూపించి దీని కింద షార్క్ ఉన్నది అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్. పాయింట్ ఆఫ్ వ్యూ షాట్స్ అంటే షార్క్ కనబడదు, షార్కు అక్కడ ఈత కొడుతున్న వాళ్ళని చూస్తున్నట్టుగా, షార్కు దాన్ని వేటాడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నట్టుగా పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాడు సినిమా అంతా కూడా. అది యాక్చువల్గా హిచ్కాక్ ఒక దగ్గర అంటాడు ఏంటంటే, దెర్ ఈజ్ నో టెర్రర్ ఇన్ ద బ్యాంగ్, ఓన్లీ ఇన్ యాంటిసిపేషన్. అంటే ఏదో ఒక్కసారిగా చూపించడం కాదు, ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో అనే ఆ యాంటిసిపేషన్ ఉత్కంఠతలోనే ఉంది. దాన్ని ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయిన చిత్రం అండి ఇది. ఫుల్ సినిమా అంతా కూడాను ఎవరికి కూడా రాలేదు. ఏంటి ఇది పేరేమో జాస్ అన్నాడు, షార్క్ కనపడట్లేదు, వీళ్ళే ముగ్గురు. మన క్వశ్చన్ ఇప్పుడు రాలేదు. ఆఫ్ కోర్స్ అంటే మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊహల్లో దాన్ని బతికించు. ఎవరు ఇంకా వేరే ఆలోచన లేదండి, అందరూ అదే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా ఇంపాక్ట్ ఎంత ఇది ఉందంటే ఒక 3-4 సంవత్సరం ఇప్పుడు సైకో సినిమా, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో సినిమాలో ఒక షవర్ సీన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఒక అమ్మాయి హోటల్లో దిగితే వచ్చి పొడిచి చంపేస్తాడు. దాని తర్వాత చాలామంది అమెరికాలో ఏంటంటే షవర్ చేయడానికి భయపడ్డారు, జస్ట్ హ్యావ్ ఏ షవర్ బాత్. చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది, బ్లాక్ అండ్ వైట్. ఈ సినిమా తర్వాత సమ్మర్ రిసార్ట్స్కి వెళ్ళినా కూడా ఈత కొట్టడానికి ఎవరు ఏదో సన్బాత్ చేసి వచ్చేయడమే కానీ ఈత కొట్టడానికి భయపడ్డారు. ఇంకా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్లో దిగడానికి కూడా భయపడ్డారు. సార్ స్విమ్మింగ్ పూల్లోకి ఏమొస్తుంది చెప్పండి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ సముద్ర చరాలు ఇట్లాంటి ఈ ప్రిడేటర్స్ మీద అంటే పిరానా అని ఒక సినిమా వచ్చింది, అలాగే అలిగేటర్ అంటే మొసలి మీద, ఇలాగేందంటే వేరు వీటి మీద జలచరాలు అంటే ఆక్వాటిక్ యానిమల్స్ మీద దీని ఇన్ఫ్లుయెన్స్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. తర్వాత జాస్ 2 వచ్చింది, జాస్ 3D వచ్చింది. కానీ మీరు అన్నట్టుగా సినిమాకున్న ఆ గాఢత అంటే ఒకటి కానీ సక్సెస్ అయితే ఆ సక్సెస్ ఫార్ములా నుంచి కొన్ని సీక్వెల్స్ వచ్చేస్తాయి. హాలీవుడ్లోనే కాదు ప్రపంచంలోనే ఈ ట్రెండ్ ఉన్నది. బట్ ఏంటంటే ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉందనుకోండి, గాడ్ ఫాదర్ 1, 2, 3 3 కూడాను కొపోలోనే తీశాడు. సామాన్యంగా సీక్వెల్స్ కూడా వాళ్ళే తీస్తారు, కానీ తను తీయలేదు, స్పీల్బర్గ్ తీయలేదు. ప్లస్ ఆ 2, 3, 4 నవల్లో కూడా పీటర్ బ్లెంచి రాయలేదు. రాయకపోయినా రాయల్టీ వచ్చింది అతనికి. కండిషన్ ఏంటంటే పేరు వాడుకుంటాం జాస్ అని, దానికి నావల్టీ వచ్చింది. ఆయన కథ రాయలేదు, కథ ఎవరో రాశారు, స్పీల్బర్గ్ దర్శకత్వం వహించలేదు. అయినా కూడా దీని ఇంపాక్ట్తో మిగతా 3 ఎపిసోడ్స్ నడిచాయండి. అంతవరకు ఎందుకు హిందీలో సినిమా వచ్చిందండి ధర్మేంద్ర హేమమాలిని తోటి, ఆటంకని మన హిందీలో తీశారు సినిమా. ఇదే కదా, సేమ్ కదా. కాకపోతే మన వాళ్ళ అలవాటు ప్రకారం చిన్న రొమాన్స్ సీను ఉన్నట్టు అది పెట్టి తీశారు. దానికి ఫేమస్ స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రచయిత సచిన్ భౌమిక్ రాశాడు. ఆటంక్ సినిమా 96లో వచ్చింది సినిమా. సో ప్రపంచవ్యాప్తంగా కూడాను ముందు స్పీల్బర్గ్ని మనకు పరిచయం చేసింది. ఆ తర్వాతనే క్లోజ్ ఎన్కౌంటర్ ఆఫ్ ద థర్డ్ కైండ్, జురాసిక్ పార్కు, ది ఈటీ, మన ఏంటిది షిండ్లర్స్ లిస్ట్, మనం చూస్తున్న ఇవన్నీ ఇన్ని వచ్చినాయి సినిమాలు. బట్ ఒక డైరెక్టరు, అరే స్పీల్బర్గ్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అని చెప్పి ప్రపంచానికి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేసింది మనకి. అక్కడి నుంచి కాస్త మళ్ళీ మన భారతదేశానికి వచ్చేస్తున్నాను. ఇక్కడ మన దగ్గర ఎవల్యూషన్ ఎలా ఉండేది? ఎందుకంటే మన గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక సినిమా గురించి మాట్లాడితే ముందుగా హీరో గురించి మాట్లాడుకుంటాం, ఆ తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు, కొన్ని సందర్భాలు నిమోహం పట్టు కింద మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది? మన ఇండియాకి వచ్చినప్పుడు, మన భారతదేశానికి వచ్చినప్పుడు హాలీవుడ్ ఇంపాక్ట్ ఏమైనా ఉండిందా, లేకపోతే ఆల్రెడీ మనకు నాటకాలు ఉన్నాయి కాబట్టి ఆ నాటక ప్రస్థానమే లీడ్ చేస్తుంది అనుకోవాలి? ఆఫ్ కోర్స్ నాటక ప్రస్థానం కూడా లీడ్ చేస్తుండొచ్చు. స్టార్టింగ్లో ఉండి సినిమా మన ఇండియాలో పుట్టినప్పటి నుంచి కూడా అన్నీ కూడా నాటకాలేనండి. అన్ని నాటకాలు లేదా పురాణాలు, రంగస్థలాలు. ఆల్మోస్ట్ మీకు 70s వరకు కూడాను మీకు విదరింగ్ హైట్స్ అని ఒక ఇంగ్లీష్ నావల్ ఉందండి. అది 5 సార్లు వచ్చింది హిందీలో. మీకు అంటే హీరో మారుతాడు, దర్శకుడు మారుతాడు, కథనంలో కొద్దిగా తేడాతోటి. మీకంతా మీరు చూడండి, ఇప్పుడు దేవదాస్ ఉన్నది, మన తెలుగు సినిమాలు చూసుకున్నారు, హిందీ సినిమాలు చూసుకోండి, ఏవైనా కూడా కథే. ఏదో ఒక చిన్న నవల కథ ఏదో ఒకటి తీసుకొని రాశారు.
ఓన్గా కథ రాయించుకొని సినిమాలు తీయించుకున్న దర్శకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే రాజ్ కపూర్, దేవానంద్. వాళ్ళు ఎక్సెప్ట్ గైడ్ ఒకటి, దేవానంద్ గారి గైడ్ ఒకటి తప్పించి మిగతావన్నీ కూడా వేరేగా వాళ్ళు కథలు రాయించుకొని, ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ జీనియస్. రాజ్ కపూర్ ఉన్నాడంటే రాజ్ కపూర్కి కేఏ అబ్బాస్ ఉన్నాడు. కేఏ అబ్బాస్ రాసిన నవలలు కథలే, బాబీ కానీ మీరు ఆవారా కానీ ఈ నేమ్ జిస్ మే గంగా అన్నీ కూడాను వాళ్ళు రాసిన కథలే. బట్ ఇవంతా కూడా ఫిక్షన్ అండి. హాలీవుడ్ అంతా కూడా ఫిక్షన్. మీకు ఈటీ ఉంది, ఈటీ ఈజ్ ఎ ఫిక్షన్. మీరు క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ ఉన్నది. చిన్నప్పుడు ఎప్పుడో స్పీల్బర్గ్ అతను ఏంటంటే ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వస్తుంది, ఒక చిన్నపిల్లడు డోర్ తెరిస్తే వాడు అట్లా వాడి ఇమాజినేషన్ ఏదైతే ఉందో వాడి బాల్యంలో దాన్నే వాడు సినిమాగా తీసాడు. మన మామూలుగా ప్రపంచ సినిమాయే కానీ మన సినిమాయే కానీ అంత ఏదైతే ఇది ఉన్నదో ట్రాన్సిషన్ ఉన్నదో ఒకటే. ఫిక్షన్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయిందండి. ఇప్పుడు నోబడీ ఈజ్ జస్ట్ ఒక పుస్తకం మీద వాటి మీద ఎవరో క్రిష్ లాంటి వాళ్ళు తప్పించి లిటరరీ దాని మీద తీద్దాము, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎవరో తప్పించి ఇప్పుడు మన మీనా సినిమాని తీశారు అని చెప్పేసి అలా ఏదో వాటిని కథలో దమ్ముండి ఇది ఉంటే తప్పించును ఎవరో కొండ పొలం అని ఆయన తీశారు. ఇప్పుడు మామూలుగా గౌతమిపుత్ర శాతకర్ణి అని అంతకుముందు ఉన్న హిస్టారికల్ ఒక చిన్న స్క్రిప్ట్ని తీశారు. ఇప్పుడు నోబడీ ఈజ్ రిలయింగ్ అపాన్ ఎనీ నావెల్స్, ప్లేస్ ఆర్ ఇది ఉన్నాం. అంతా ఫిక్షనే, ఏదో ఒకటి అనుకోవడము చేయడము. సినిమా ఇప్పుడు వాస్తవతకి సినిమాకి చాలా దూరం పెరిగిపోయింది కదండి. సినిమా అంటే ఇప్పుడు అంతా కూడా టోటల్గా ఫిక్షనల్ క్యారెక్టర్స్, ఫిక్షనే. మంచి పాయింట్కి వచ్చారు. మేబీ ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ద టఫ్ కాల్. అప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండింది, ఇప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మారింది? ఎందుకంటే సినిమాలు ఆ పరంపర చూసిన సందర్భంలో మారుతూ వచ్చింది. అంత కంపేర్ చేయగలం. అఫ్కోర్స్ జనరేషన్స్ మారుతున్నప్పుడు చేంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉండింది, అప్పుడు ఎలా ఉండేదండి? అప్పటిలో కూడాను ఫ్యామిలీ స్టోరీస్ అవి ఉన్నాయి సార్. అప్పుడు కూడా మనం అనుకుంటాం ఇంగ్లీష్ సినిమాలు, హాలీవుడ్ అంటే ఓన్లీ యాక్షన్ మూవీస్ అనుకుంటాం. మరి ఇది ఉంది కదండి, ఏంటిది ఇట్స్ హ్యాపెండ్ వన్ డే వన్ నైట్ ఉంది, మూవీ ఉంది, ఫ్రాంక్ కాప్రాది. ఒక అమ్మాయి ఇంట్లోంచి పారిపోతుంది, ఒక రిపోర్టర్ బస్ ఎక్కుతాడు, వాళ్ళిద్దరూ జర్నీ. అదే తర్వాత కొద్దిగా మారి రోమన్ హాలిడే అని వచ్చింది. అదే కొద్దిగా మారి మన దగ్గర చోరీ చోరీ అని వచ్చింది. ఆ తర్వాత అదే మన దగ్గర మారి శశిరేఖ పరిణయం అని వచ్చింది. మనకి అదే పేరు మారుతా దిల్హైకి మాంతానయ్యి ఒక చిన్న వాళ్ళంటే ఫ్యామిలీ. అలాగే ఇదేంటిది ఇట్స్ ఏ వండర్ఫుల్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది సెకండ్ వరల్డ్ వార్ టైంలో, గ్రేట్ డిప్రెషన్లో. ఫ్యామిలీ స్టోరీస్ గట్టిగా మాట్లాడితేనంటే అసలైన ఫ్యామిలీ స్టోరీస్ హాలీవుడ్లోనే వచ్చాయి. మంచి స్టోరీలు ఈ రోజుకి కూడా అన్నాం. స్పీల్బర్గ్ తీసిన సినిమాలు అన్నింటిలో కూడా మానవ సంబంధాలు ఉంటాయండి, వాడి పర్సనల్ లైఫ్ అంతా ఉంటుంది. కమర్షియల్ సినిమా డైలాగులు గట్టిగా ఉండాలి. మీరు ఒక మాట అన్నారు, కథ చాలా స్ట్రాంగ్గా ఉంటే దాంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేనట్టుగా అప్పుడు మూవీస్ వెళ్ళాయి అని చెప్పి. బట్ ఇప్పుడు సినిమా అంటే డైలాగులు ఉండాలి, పాటలు ఉండాలి, ఆ డైలాగులు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఉండాలి. స్టోరీ ఆఫ్ కోర్స్ మ్యాటర్స్, బట్ స్టోరీకి అంత ప్రాధాన్యత ఉందనుకుంటున్నారు ఇప్పుడు? ప్రాధాన్యత అనేది లేదండి నన్ను అడిగితే. ఇప్పుడు వస్తున్న కొత్తగా వచ్చిన సినిమాలు ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, అది మామూలుగా ఏంటంటే ఇట్స్ ఏ బ్లడ్ బాత్. మనం సినిమా థియేటర్కి వెళ్ళామా లేకపోతే ఏదన్నా స్లాటర్ హౌస్కి వెళ్ళామా తెలియనట్టుగా ఉంది జనాలు. మరి అది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా. దాంట్లో ఫ్యామిలీ ఉండదు, ఏం లేదు. ఎక్కడున్నాయండి ఇప్పుడు మీరు సినిమాల్లో చూడండి, ఇంతకుముందు తల్లి, తండ్రి, మేనమామ, మేనత్త, వాడికి ఇద్దరు అన్నదమ్ములు, ఎంత పెద్ద ఫ్యామిలీ చూపించేవాళ్ళు. క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్స్ చాలా లిమిటెడ్, హ్యాండ్ఫుల్ ఉంటున్నాయి. ఒక 4-5 పాత్రలతో సినిమా తీసేస్తున్నారు. ఇంకోటి ప్రేక్షకులు కూడాను, అరే మా ఇంట్లో జరిగేది, మా కాలనీలో జరిగేది, నా జీవితంలో జరిగేది థియేటర్లో చూపిస్తే నాకెందుకు? సినిమా అనేది ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇప్పుడు. ఎవరో కూడాను ఇంతకుముందు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్స్ అనుకోవచ్చు. ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడ ఉన్నాయండి? అంటే నేను ఎమోషన్స్ ఫ్యాన్స్ మధ్య ఒక వార్ లాగా అయిపోయింది. ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ సినిమాలో ఎమోషన్ లేదు, కానీ ఆ సినిమాని బేస్ చేసుకొని ఫ్యాన్స్లో ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు. మేబీ దిస్ ఇస్ ఎ టఫ్ కాల్. ఒక సినిమా అభిమానిగా అండి అందరు సినిమాలు చూస్తా అండి, బాగుంటాయి. అందరు సినిమాలు చూస్తాను నేను. ఆమె మూవీ బఫ్. నాకు కూడాను నా పర్సనల్గా నాకు ఒక అభిమాని హీరో ఉన్నాడు, అభిమాన దర్శకుడు ఉన్నాడు. అయినా సరే సినిమా అభిమానిగా సినిమా బాగుంటే అందరు సినిమాలు చూస్తాను నేను. ఒక తెలుగు సినిమాలు, హాలీవుడ్, హిందీయే కాదండి,
ఎవరు చూడని, ఎవరికి తెలియని మేము కరోనా టైంలో అయితే నేను ఇప్పుడు మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ రాశాము. ఆయన ప్రధాన రచయిత ఉన్నారు పొలగం చిన్నారాయణ గారు. మేము ఇద్దరం కలిసి ప్రపంచంలో ఆల్మోస్ట్ 100+ లాంగ్వేజ్లో మూవీస్ ఉన్నాయండి. చాలామందికి తెలియదు. ప్రతి లాంగ్వేజ్లో కూడా అట్లీస్ట్ 2 to 3 మూవీస్ చూసాం. సెర్బియన్ చూసాం మేము, చెక్ చూసాం మేము, బోస్నియన్ చూసాం మేము, అలాగే ఇజ్రాయేలీ మూవీస్ చూసాం, హిబ్రూలో మూవీస్ చూసాం, ప్యాలస్తీనియన్ చూసాం మూవీస్. ఓకే. అంటే మనం చాలామంది ఏంటంటే ఏదో అవార్డ్స్ వాటిలో ఏదో మామూలుగా అయితే అవార్డ్స్ వచ్చిన అంతే అంతే. మేము ఆ టైంలో ఏంటంటే అసలు మామూలుగా ఈ కమర్షియల్ సినిమా లేదా ఈ మామూలుగా ఆర్ట్ సినిమా ఇది కాకుండా న్యూ వేవ్ సినిమా ఉంది, ఫ్రెంచ్ న్యూ వేవ్ ఉన్నది, ఇవి కాదు, ఇవన్నీ కాకుండా కూడా ప్రపంచంలో వేరే సినిమా కూడా ఉంది. బట్ అన్నిట్లో కూడా ఎసెన్స్ ఒకటే, లైఫ్, జీవితం. మానవ సంబంధాలు కొద్దిగా మారచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు, వాళ్ళ యొక్క నాగరికత, వాళ్ళ యొక్క సంస్కృతి వాటి బట్టి. బట్ ప్రతి దాంట్లో కూడా జీవితం ఉంటుందండి, ఏదో ఒక లైఫ్. మీరు ఒక చిన్న సినిమా చూస్తే మేము ఒక ఇజ్రాయేలీ మూవీ చూసాం. ఒక నిమ్మ చెట్టు ఉంటుంది, లెమన్ ట్రీ, ఒక నిమ్మ చెట్టు ఉంటుంది. ఆ నిమ్మ చెట్టు ఏదంటే ఓపెన్ ల్యాండ్లో ఉంటుంది. అది ఒక ప్యాలస్తీనియన్ నాటిన చెట్టు. అది తర్వాత ఆ స్థలం యజమాని వచ్చి దానికి ఫెన్సింగ్ వేసేస్తాడు. వాడు ఈజ్ ఏ జ్యూ. ఈ అమ్మాయి ఏంటంటే రోజు కూడా ఆ చెట్టు ఇలా గోడ నుంచి చూస్తూ ఉంటుంది. ఏంటంటే పాసం అనమాట, ప్రాణం. నేను నాటిన చెట్టు ఉందా, కొట్టేసాడా అన్నది ఒక చిన్న ఎమోషన్ అది. అవును 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 అవును. ఇప్పుడు ఇరానియన్ మూవీస్ చూడండి సార్, మనం ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతుంది, బట్ ఇరానియన్ మూవీస్ ఎంత బాగుంటాయి. చిన్నపిల్లల మూవీలు అంటే ఇరానియన్ మూవీసే. మీకు చిల్డ్రన్ ఆఫ్ ప్యారడైజ్, వైట్ బెలూను, మంచి చిన్నపిల్లల సినిమాలు మీకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చిల్డ్రన్స్ది అయితే ఇరానియన్ మూవీస్కి అవార్డ్స్ వస్తాయి. మానవ సంబంధాలు వాళ్ళు చూపించినట్టుగా ఇంకెవరు చూపించలేరు. మరి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. అంతకుముందు కూడా ఇరాన్ ఇరాక్ వార్ జరిగింది. అవును అవును. వాళ్ళ నాగరికత, వాళ్ళ యొక్క వాట్ ఎవర్ యూ కాల్, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఆచార వ్యవహారాల్లో అందరిలో కూడా ఒక జీవితం ఉంటుంది, ఎసెన్స్. ఆ ఎసెన్స్ పట్టుకొని మంచి మంచి సినిమాలు. మనమే వాస్తవికతకు దూరంగా జరిగిపోయాం. కొద్దిమంది ఎవరు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కొద్దిమంది శేఖర్ కమల, కొద్దిమంది డైరెక్టర్స్ మాత్రమే ఇంకా కూడా ఈ ఏదైతే ఉన్నదో వాస్తవికత, కథ, నిజ జీవితాలకి దగ్గరగా ఉంటున్నారు. మీరు అన్నట్టుకు రవి గారు ఒక మాట గుర్తుకొస్తుంది. కొన్ని సినిమాలు ఏంటంటే ఆ క్షణానికి ఆడుతాయి, లేకపోతే ఆ రోజులకు ఆడుతాయి, ఏదో డబ్బు వచ్చేస్తుంది, వాటి లాంగ్ లాస్టింగ్లో గుర్తుండవు. బట్ కొన్ని సినిమాలు డబ్బులు రాకపోవచ్చు, బట్ మొత్తం ఆ చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. తెలుగు సినిమాకి సంబంధించి అటువంటి సందర్భాల గురించి మాట్లాడమంటే రవి ఏమంటారు? ఎన్టీ రామారావు గారు లాస్ట్లో తీసిన శ్రీనాథ కవి సార్వభౌమ ఉన్నది. అదంటే అది చాలా గొప్ప ప్రయత్నం అండి. రామారావు గారు ఆయన ఉద్దేశపూర్వకంగా అది డబ్బుల కోసం తీయలేదండి, ఆయన ఆత్మసంతృప్తి కోసం తీశారు సినిమా. మీరు ఇప్పటికైనా చూడండి, శ్రీనాథుడి మీద సినిమా లేదండి, ఎక్కడో ఒక పాత్రలో అలా కనబడి వెళ్ళిపోతాడు, భక్త పోతనలో వాటిలో. పూర్తి స్థాయి సినిమా అండి. అది ఒక 20 సంవత్సరాల ముందుగానే వచ్చి ఉంటే అది ఇంకొక పాతాళ భైరవి, మాయాబజార్, ఈ విధంగా అది ఒక క్లాసిక్, గుండమ్మ కథ, చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే సినిమా బాగుంటుంది. బాపు రమణులు తీయడం ఒకటి, ఎన్టీ రామారావు గారు నటించడం, చాలా ఉన్నాయి సార్. అట్లాగా ఆడని సినిమాలు ఏంటంటే ప్రేక్షకుల అభిరుచి మారిపోతూ ఉంటుంది. కొన్ని అంటే ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కావి, అంటే ఎప్పుడో రావాల్సిన సినిమాలు కొద్దిగా ముందుగా వచ్చేస్తాయి. రావడం వల్ల కొన్ని సినిమాలు ఆడలేదు. ఇప్పుడు మీకు చక్రం ఉంది, కృష్ణవంశీ చక్రం, చాలా బాగుంటుంది సినిమా అది. బట్ ఇప్పుడు వచ్చుంటే బాగా ఆడేది. అప్పటికి ఏంటంటే కొద్దిగా నేను ఇక్కడ వస్తున్నాను ఇక్కడికి. మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తున్న సందర్భంలో, మొన్న జస్ట్ మేబీ ఒక 2-3 years ఈ మధ్యలోనే కొన్ని సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. అవి అప్పటి అంటే వాళ్ళు ఒక ఫ్యూచర్ని ఆలోచించి అప్పుడే తీశారని చెప్పి, అదొక బ్లిస్ అనుకోవాలా, లేకపోతే అదొక ఏమనాలో అర్థం కాదు. అది శాపం అనుకోవాలా, వరం అనుకోవాలా? ఎందుకంటే ఒక తరాన్ని ముందే ఊహించి సినిమాలు తీస్తే అవి సక్సెస్ కావు. బట్ ఆ తరానికి వచ్చే సందర్భానికి బ్లాక్ బస్టర్. వెనకబడ్డామా లేకపోతే ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నామా? సినిమా విషయంలో ఏమంటారు? సార్ ఏం లేదండి, ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా ఒక జోల్ట్, ఒక
ఒక కుదిపిచ్చే ఒక కళాకారుడు వస్తాడండి. అది మీకు ఆర్ట్ ఫామ్లో మీరు చూడండి, సర్రియలిజం అని చెప్పి వచ్చింది, మీకు క్యూబాయిజం అని వచ్చింది, డాడాయిజం అని వచ్చింది పెయింటింగ్లో. అలాగే మీకు మనకు మ్యూజిక్ వచ్చేటప్పటికి అంతవరకు కూడా క్లాసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కసారి ఒక ఆర్డి బర్మన్ అనేవాడు ఇచ్చాడు టక్కని. మీకు అతను ఈజ్ హెడ్ ఆఫ్ టైమ్స్. మీరు ఎప్పుడు చనిపోయాడండి? ఆయన 90sలో చనిపోయాడు. ఈరోజు కూడాను ఆయన పాటలు రిమిక్స్ చేసి చూస్తున్నాం. కొన్ని సినిమాలు ఉన్నాయి ఇప్పటికి కూడా రిలీజ్లు చేస్తున్నాం. ఇప్పుడు యాదోంకి బారాతు, కర్జు మొన్న రెడ్ లారీ ఫెస్టివల్ అని చెప్పేసి ఐమాక్స్లో రిలీజ్ చేశారు. ఎప్పటి యాదోంకి బారాత్ అండి, ఎక్కడి కర్జు? ఒకసారి ఆలోచించండి. తీసిరి మంజిల్ రిలీజ్ చేశాయండి. తీసిరి మంజిల్ వాజ్ 1970s మూవీ. 1970s మూవీ. విజయానంద్ డైరెక్టర్, మర్డర్ మిస్టరీ. దట్ ఈస్ ఎ మర్డర్ ఇన్ ది 3rd floor, తీసిరి మంజిల్ అంటే. అవి ఎందుకు ఆడుతున్నాయండి? అవి సినిమా వాడు ఏంటంటే చాలా ముందుగా ఆలోచించి ముందుగా నెక్స్ట్ జనరేషన్ సినిమాలు అవి. ఇక్కడ నాలాంటి వాడికి వచ్చారు మనం ఏంటంటే, డైరెక్టర్స్ చాలా ఎక్కువ ముందుకెళ్ళి ఆలోచిస్తున్నారా, లేకపోతే ప్రేక్షకుడిని అక్కడ వరకు తీసుకెళ్ళలేకపోతున్నారా? ఇప్పుడు కూడా కొత్త నీరు అనేది వచ్చి పాత నీరు ఎప్పుడు కూడా, కొత్త నీరు వచ్చిందంటే పాత నీరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు 90sలో. శివ సినిమా అనేది మనకు ఒక కల్చరల్ షాక్. అవును అవును. మీకు ఆ స్టడీ క్యామ్ ఏంటి, ఆ మూమెంట్స్ ఏంటి, అదంతా కూడా అన్నాం. అంతవరకు హీరో అంటే కామ్ గాను, సాఫ్ట్ గాను, ఈ కైండ్ ఆఫ్, అంటే ఒక కాలేజీలో సినిమా తీసేయచ్చు, కాలేజీలో ఒక ఇద్దరు బృందాల మధ్యలో దాంతో తీసేయచ్చు అని చెప్పి టోటల్గా ఆయన గోవిందా కానీ క్షణక్షణం కానీ ఆయన ఒక షాక్ ఇచ్చాడు. ఆయన తర్వాత అంతా యాక్షన్ మూవీస్ వచ్చాయి. వెంటనే కృష్ణవంశీ వచ్చాడు. కృష్ణవంశీ వచ్చిన వెంటనే నిన్నే పెళ్ళాడతా ఈ సినిమాలతోటి ఆయన లేదు, మళ్ళా ఫ్యామిలీ దాంతో ఆయన కొన్ని సినిమాలు ఇలాగ ఎక్కడికెక్కడ కూడాను ఏంటంటే ఇప్పుడు అంతా అయిపోయింది. ఇంకా ఈ మైథలాజికల్స్ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్, ఇంకా అయిపోయింది. ఇక హీరోస్ లేరు, లేకపోతే తీసే దర్శకులు లేరు, లేకపోతే ప్రేక్షకులు చూడరు అన్న టైంలో భైరవదీపం వచ్చింది, జానపదం. ఏమండి, రాజమౌళి గారు బాహుబలి తీశారు. అసలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడన్నా కూడా ఒక చైనీస్ తప్పించి ఎక్కడన్నా కూడాను అసలు ఈ టైప్ సినిమాలు వస్తున్నాయి ఎక్కడైనా? నాకు మీరు మాట అంటుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. మా అయితే 30-40 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా, 150 కోట్ల మంది ఉన్న భారత్, ఎందుకు సినిమా పరిశ్రమను ఏలలేకపోతుంది? ఒక సగటు భారతీయుడిగా, లేకపోతే ఒక సగటు జర్నలిస్ట్గా నాలాంటి వరకు వచ్చే క్వశ్చన్, ఎందుకు అంటే 30-35 కోట్లు ఉన్న వాళ్ళే అంత సినిమాలు తీస్తున్నారు, వాళ్ళ ప్రచారం గట్టిగా ఉంటుంది, ఏదో వాళ్ళే దిగ్గజాలం టైప్లో. సార్ అమెరికాలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ మూవీ మేకింగ్ ఉందండి. అన్ని జానర్స్లో కూడా వాళ్ళ సినిమాలు వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. వాళ్ళకి సినిమాస్ అన్ని సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నారు. మన దగ్గర సినిమా పోయిందంటే పోయింది. వాళ్ళకి ఆడియన్స్ కూడా పెద్ద ఆడియన్స్ ఉన్నారు. ఒక సినిమా రిలీజ్ అయిందంటే నాట్ ఓన్లీ నార్థన్ అమెరికా, సదర్న్ అమెరికా, యూరోపు, ఏషియా, తర్వాత సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్, జపాను, వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ఆడియన్స్ ఉన్నారు. ఓకే. ప్లస్ మనకు మీరు చూడండి, మన సినిమాలో మనం వీఆర్ నాట్ మేకింగ్ మూవీస్ ఫర్ ది ఫారెన్ ఆడియన్స్. మీరు ఏదో రాజమౌళి గారి సినిమా బాహుబలి, RRR ఆడింది కాబట్టి అన్ని ఇండియన్ మూవీస్ ఆడుతాయి అనుకునేది ఒక అపప్రద. మరి ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఏవైతే పాన్ ఇండియన్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ అన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి నార్త్లో ఆడే, సౌత్లో పెద్దగా ఆడలేదు. ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఇప్పుడు కేరళలో ఆడలేదు, తమిళనాడులో ఆడలేదు, తెలుగులోనే ఆడలేదు ఆ హీరో తెలుగు, అది హిందీలో ఆడింది, ఇంకా నేపాల్లో ఆడింది. నేపాల్లో టాప్ గ్రాసర్. మనమన్నీ కూడాను మన ఎమోషన్స్ మనవి చైనీస్ మూవీస్ మీరు చూడండి, ఏషియన్ మూవీస్ అవి మన కాంటెంట్ వరకే ఆడుతాయండి. అవి దాటిన తర్వాత లేదు, దే వాంట్ సంథింగ్ ఏదో కొత్తగా ఉండాలి. వాళ్ళు తీయలేని ఏదైనా మనం తీస్తే చూస్తారు, కానీ వాళ్ళని ఇమిటేట్ చేసి మనం తీస్తే వాళ్ళు ఎందుకు చూస్తారు? ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు బాహుబలి ఉంది, బాహుబలి ఇట్సే అందరూ నోరు తెరిచి చూశారు. ఎందుకంటే ఒక ఇండియన్ అంత గొప్పగా తీయడం ఆ కథని, మళ్ళా వాళ్ళు ఏదో ప్రిన్స్ ఆఫ్ పర్షియా లేకపోతే ఎట్లా ఏదో సినిమాలు తీస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలాంటి కథలు ఇవి ఉన్నాయి, కానీ ఇది ఇంకా కొత్తగా తీశారు. వరల్డ్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ తెలుగు, రైట్? మనం కొంచెం కొత్తగా కనిపించాలి, కొత్తగా కనబడాలి అంతే. ఇప్పుడు RRR ఉన్నదండి, హాలీవుడ్లో దే యాక్సెప్టెడ్, ఆస్కార్ వరకు వెళ్ళింది సినిమా.
ఎందుకు చూడరండి, సినిమా బాగా ఉంటే ఎక్కడైనా చూస్తారు సార్. చార్లీ చాప్లిన్ సినిమాలో ఏం మాటలు ఉన్నాయి, బస్టర్ కేటన్ సినిమాలో ఏం మాటలు ఉన్నాయి, లారెల్ హార్డీ సినిమాలో ఏం మాటలు ఉన్నాయి, ఈ రోజు కూడా చూస్తున్నారు వరల్డ్ వైడ్. ఈ రోజు కూడా చూపించాల్సిన విధానానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు చూపించాల్సిన విధానంలో డైరెక్టర్ చూసే విధానం బట్టి సినిమా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేందుకు సిద్ధంగా అయితే మాత్రం ఉంది. రైట్, మనం మళ్ళీ మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. రవి గారు, ఇప్పట్లో ఆల్రెడీ మన తెలుగు అయితే మాత్రం భూమిలో ఉందని చెప్పుకోవచ్చు, బట్ ఎంత సస్టైనబిలిటీ కనిపిస్తుందా, వెళ్ళగలిగే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. ఎటు అంటే కోర్స్ సార్, సినిమా ప్రేక్షకులు ఉన్నంత వరకు కూడా సినిమా పరిశ్రమకి ఏమీ ఢోకా లేదండి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మోస్ట్ అప్కమింగ్ అంటే సినిమాయేనండి. సినిమా మీరు చూడండి, సినిమా గురించి మాట్లాడకుండా మనం ఉండలేము. ఇండియన్స్, ప్రత్యేకంగా సౌత్ ఇండియన్స్, తెలుగు వాళ్ళం, మనం 10 మాటలు మాట్లాడితే ఎక్కడో దగ్గర ఏదో ఒక సినిమా రెఫరెన్స్ ఉంటుంది. ఒక సినిమా ప్రతి ఇంట్లో కూడాను, ఇంట్లో నలుగురు ఉంటే ఎంతటి మంచి చూడచక్కని ఫ్యామిలీ అయినా నలుగురు హీరోలకు ఫ్యాన్లుగా ఉంటారు. నలుగురు ఒక్కడు కలిపి ఒక హీరోకి ఉండరు. మీకు అర్థమైందండి. సినిమా అనేది మీరు ఐటీ ఇండస్ట్రీ ఇవన్నీ అన్నారు కదండి, ఎవర్ గ్రోయింగ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ సార్. మీకు ప్రతి శుక్రవారము కూడాను మీకు ఒక పండగే, ఒక దీపావళి, ఒక సంక్రాంతి. చూడండి, ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్ ఫర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ రిలీజ్. మీరు ఎక్కడ 34 అండి, ఎక్కడ 2025. బట్ రవి గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు టీవీ వచ్చినప్పుడు థియేటర్స్ కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్పి, ఇప్పుడు థియేటర్స్ రన్ అయ్యి అఫ్కోర్స్ రన్ అవుతున్నాయి. మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఈ ఓటీటీస్ వచ్చేసాయి థియేటర్ని కిల్ చేస్తున్నాయని చెప్పి. కొద్ది రోజుల్లో థియేటర్స్ ఉండేవి అనుకునే పరిస్థితికి వెళ్ళిపోతామా? సార్ ఒకటండి, సినిమా థియేటర్ ఇచ్చే ఫీల్ ఏదైతే ఉన్నదో అది ఇంట్లో రాదు. మీరు వాట్ ఎవర్ ఇప్పుడు ఏంటంటే, మీరు ఆ రోజుల్లో కూడాను థియేటర్స్ ఏం చేసేవంటే టీవీని ఏదో విధంగా దెబ్బతీయాలి అని చెప్పేసి అప్పుడే వచ్చిందండి సినిమా స్కోప్ కానీ 3D కానీ, మీరు ఏదైతే ఉన్నదో ఈ విస్టా విజన్ కెమెరా రావడం కానీ, ప్రతి వాళ్ళు కూడా జనాల్ని తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే సినిమా స్కోప్ అలాగే వచ్చిందండి. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఏంటంటే ఒక స్టూడియోకి సొంతం. 20th Century Fox ఉన్నదంటే సినిమా స్కోపు, లేకపోతే యూనివర్సల్ ఉన్నది అంటే విస్టా విజన్ కెమెరా, వైడ్ స్క్రీన్. ఇట్లాగా ప్రతి వాళ్ళు కూడాను జనాల్ని ఆకర్షించడానికి ఏదో ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు సార్. ఇప్పుడు డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, 4K ఉన్నది. ఇవన్నీ కూడా లార్జ్ స్క్రీన్, ఇవన్నీ కూడా ఐమాక్స్, ఈ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా అవి థియేటర్లోనే చూడగలం సార్. సినిమా అనేది ఏంటంటే ఇట్స్ ఏ లార్జ్ స్క్రీన్ సార్, అదొక ప్రపంచం లాంటిది దాన్ని. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో చూసిన దానికి, మీరు ఇంట్లో 60 inches టీవీలో చూసిన దానికి, సినిమా థియేటర్లో చూసిన దానికి తేడా లేదండి. సినిమా ఈజ్ సినిమా సార్, ఏది కూడా బీట్ చేయలేదండి. సినిమా థియేటర్కి వెళ్ళే అభిమానులు ఉంటారు, కంటెంట్ ఉన్నంత వరకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ జాయినింగ్ విత్ RTV. అనేక అంశాలని మనం మాట్లాడుకోవడం జరిగింది. సినిమా ఎక్కడ ప్రారంభమైంది, ఎలా దాని జర్నీని కంటిన్యూ చేస్తుంది, ఎలా కంటిన్యూ అవుతుంది, ఎలా కంటిన్యూ అవకాశం అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో అది రవి గారు చెప్తోంది, చూసారుగా ఎలా ప్రారంభమైంది, ఎలా వెళ్ళింది, ఎటువంటి ఆలోచన మధ్యలో. అఫ్కోర్స్ నేర్చుకున్నాం మనం, ఇన్స్పిరేషన్గా తీసుకున్న అవకాశం కూడా గట్టిగా ఉంది. మనం ఏదో అనుకుంటాం, మధ్యలో అది ఫెయిల్ అయిపోతుంది, అయినప్పటికీ పర్వాలే, మూవ్ ఆన్. దాన్ని పక్కన పెట్టి మూవ్ ఆన్ అయితే కొత్త చరిత్ర సృష్టిస్తాం. రిమెంబర్, ఒక ఫెయిల్యూర్ ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి వై కాంట్ వీ, ఆలోచిస్తే చాలు, ఆలోచనతో ముందుకెళ్తే చాలు, భవిష్యత్తు మందే. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది రవి పాడేతో RTV ప్రత్యేక ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.